వెల్కమ్ బ్యాక్. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే ఇదో పాత సినిమా సాంగ్ లైన్ అయినా తాడేపల్లిగూడెం పాలిటిక్స్ మాత్రం అచ్చు ఇలానే ఉన్నాయట. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే బొలిశెట్టిని పొగుడుతూనే తెర వెనుక సెగరాజిస్తున్నారట. ఈ క్రమంలోనే ఆయనపై కరప్షన్ అలిగేషన్స్ చెక్కలు కొడుతున్నాయట. సొంత పార్టీ నేతలే తనను టార్గెట్ చేశారో లేక ప్రత్యర్థులు సెగ పెడుతున్నారో తెలియక ఎమ్మెల్యే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. ఇందుకు ఎవరా ఎమ్మెల్యే? ఆయనపై అవినీతి అస్త్రాన్ని ప్రయోగిస్తున్న అదృశ్య శక్తులెవరు? తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టికి ట్రబుల్స్. బొలిశెట్టిపై కరప్షన్ అలిగేషన్స్ వెనకున్నదెవరు? ఎమ్మెల్యే సెంట్రిక్ గా సోషల్ మీడియాలో పోస్టుల వార్. ముగ్గురు నేతలు, 2 పార్టీలు, టార్గెట్ ఒక్కటే అన్నట్లు ఫైట్. తాడేపల్లిగూడెంలో భగభగమండే భానుణ్ణి మించి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక్కడ సిట్టింగ్ జనసేన ఎమ్మెల్యేపై పెరుగుతున్న రాజకీయ వ్యతిరేకత చర్చనీయాంశంగా మారింది. సొంత గూటిలోనే ఎమ్మెల్యేకు సెగ తగులుతుందా, లేదా ఎమ్మెల్యే పనితీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతోందా, లేక లోపల గ్రూప్ పాలిటిక్స్ నడుస్తున్నాయా అనేది నియోజకవర్గంలో ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. తన మార్కు చూపించేందుకు ఎమ్మెల్యే ఆరాటపడుతూ ఉండగా ఆయనకు పేరు రాకుండా కొందరు కావాలని పనిగట్టుకుని అడ్డంకులు సృష్టిస్తున్నారట. అవినీతి ఆరోపణలతో తన ఇమేజ్ను తగ్గించే కుట్ర జరుగుతుంది అనేది ఎమ్మెల్యే బొలిశెట్టి అనుమానమట. అయితే ఈ తెర వెనుక కుట్రలు చేస్తున్నది కూటమి నేతలేనా, లేక వైసీపీ లీడర్లు ఉన్నారా అనేది ఎమ్మెల్యేకు అంతు చిక్కట్లేదట. దీంతో నిఘా వర్గాలతో జనసేన అధిష్టానం విచారణ చేయిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. జనసేన అధినేత ఎంతో ఇష్టంగా బాహుబలి అని పిలుచుకునే నేత అయిన ఎమ్మెల్యే బొలిశెట్టి టార్గెట్ గా బ్లేమ్ గేమ్ ఆడుతున్నది ఎవరో క్లారిటీ రావడం లేదట. ఆయనపై ఆకాశరామన్న ఉత్తరాలను సృష్టిస్తున్నదెవరో కూడా తెలియట్లేదట. జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు కూడా ఎవరికి వారు తమ ఎమ్మెల్యే మంచివారు, అవినీతిపరుడు కాదని అభివృద్ధిపైనే ప్రత్యేకించి దృష్టి పెట్టారు అంటూ చెప్పుకురావడం కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై ఓ కన్నేసి పెట్టిన ఎమ్మెల్యే అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదంటున్నారట. కొంతమంది తనపై ఆకాశరామన్న ఉత్తరాలతో ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ అవినీతి మరకలంటిస్తున్నారని ఎమ్మెల్యేనే చెప్పుకోవాల్సిన పరిస్థితి. అయితే తనపై వస్తున్న అలిగేషన్స్ ను లైట్ తీసుకుంటున్న జనసేన ఎమ్మెల్యే తన పని తాను చేసుకుంటూ పోతానంటున్నారట. అయితే తాడేపల్లిగూడెంలో నెలకొన్న పరిస్థితులు చూస్తే ఒకవైపు పార్టీలో అంతర్గత విభేదాలంటూ ప్రచారం జరుగుతూ ఉంటే, మరోవైపు కూటమి నేతల మధ్య కోఆర్డినేషన్ లోపించిందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు వస్తూ ఉండడం వెనక పెద్ద ప్లానే ఉందని ఆయన అనుచరులు భావిస్తున్నారట. అయితే తాను పోతే తన తర్వాత ఎమ్మెల్యే అవుతాను అంటూ కొందరు చెప్పుకుంటున్నారంటూ గతంలో ఎమ్మెల్యే బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీని ఉద్దేశించే బొలిశెట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అప్పట్లో చర్చ జరిగిందట. పెద్దలు జోక్యం చేసుకోవడం, ఇద్దరి మధ్య రాజీ చేయడం, ఆ తర్వాత వలవల బాబ్జీకి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడంతో అంతా సెట్ అయిపోయింది అనుకున్నారట. కానీ బొలిశెట్టి శ్రీనివాసును కాదని తానే ఎమ్మెల్యేను అన్నట్లుగా అధికారులను, లీడర్లను బెదిరిస్తున్నారంటూ బాబ్జీ మీద ఆరోపణలు చేస్తున్నారు జనసేన నేతలు. మొత్తానికి తాడేపల్లిగూడెంలో రాజకీయం ఇప్పుడు ముగ్గురు నేతలు, 2 పార్టీలు, ఒకే లక్ష్యం అన్నట్లుగా మారింది అంటున్నారు. ఎమ్మెల్యేపై అవినీతి ముద్ర వేసేందుకు ఒక వర్గం గట్టిగానే ప్రయత్నిస్తోందట. తాడేపల్లిగూడెంలో కూటమి నేతల్లోని విభేదాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వైసీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.